హాయ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్‌లో పర్ఫెక్ట్‌గా ఎలా బ్లౌజ్ కట్ జేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ బ్లౌజ్ కటింగే కాదండి. బ్యాక్ పార్ట్‌లోని, ఫ్రంట్ పార్ట్‌లోని, హ్యాండ్స్‌లోని టిప్స్ చెప్తాను నేను. ఆ టిప్స్ గనుక ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ గనుక కట్ చేసినట్టయితే చూసారు గదా! ఇదే బ్లౌజ్ కటింగ్ అండి అది. ఆ బ్లౌజ్ కట్ చేసి నేను స్టిచ్ చేసి వేసుకున్నాను. చూడండి ఎక్కడ ముడతలు లేవు. చక్కగా వచ్చింది. ఇలాగే ఫిట్టింగ్ మీకు కూడా ఎలా రావాలో అంటే ఒక్క సైజే కదండి, అన్ని సైజులు కూడా బ్లౌజ్ ఎలా పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చాలా టిప్స్తో చెప్పాను పర్ఫెక్ట్గా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మీరు ఖచ్చితంగా చూడండి. ఒక 20 నిమిషాలు మీది కాదనుకుంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్దాం. బ్లౌజ్ అయితే ఓన్లీ ఒక్క నడుము కొలతతోనే అండి. ఒక్క నడుము కొలత తెలిస్తే చాలు మనకి బ్లౌజ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. నడుము కొలత ఆధారంగా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేద్దాం. ఎడ్జెస్కి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. కింద ఖర్చుల మందం ఒక 1/2 ఇంచు మందం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ బ్లౌజ్ ఉంది కదండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆధారంగా మనము కటింగ్ అయితే చేసుకున్నాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ నుంచి ఇక్కడికి నడుము కొలత తీసుకున్నాము. ఇక్కడ వీప్ కప్పు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీని ప్రకారంగా తీసుకున్నాము. అయితే ఇలా బ్లౌజ్ని ఈ విధంగా మడత పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇలా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా అంటే మామూలుగా ఒక ఐడియా కోసం చెప్తున్నాను. కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం లోపల కని పెట్టుకోవాలి. దీనికి వెనకాల పెట్టుకోవాలి. ఇప్పుడు తీసేద్దాం. నడుము కొలత ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు 8.5 ఉందండి. 8.5 అంటే చూద్దాం. 8.5కి 17 34 ఉంది. 34 ఉంది. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మనకి. 8.5 నడుము. 8.5 వస్తే 4 భాగాలు చేసుకోవాలండి. 8.5ని 4 భాగాలు చేసుకుంటే 34 వచ్చింది. 34 ఇంచెస్ కదా. 34లో 4 భాగాలు చేస్తే 4వ భాగం 8.5. 8.5కి 1 ఇంచు వెనక డాట్స్ ఉంటాయి కదా బ్యాక్, ఆ డాట్స్కి 1 ఇంచు. 2 ఇంచులు వచ్చేసి ఖర్చులకి ఉంది మనకి, ఎక్స్ట్రా క్లాత్ అనమాట ఖర్చులకి. సో ఇది ఎంత వచ్చి 1/2 ఉంది. ఇంకో 1/2 ఇంచు పెట్టుకుని 15 అంటే 15 ఇంచులు. మొత్తం పొడవు వచ్చి 15 ఇంచులు. సేమ్ ఇక్కడ కూడా 15 ఇంచులు తీసుకోండి. కరెక్ట్గా తీసుకోండి అండి. ఇక్కడ ఎంత 15 ఇంచులు, ఇక్కడ 15 ఇంచులు కరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు నడుము కొలత 30 కంటే పైన వచ్చింది కాబట్టి మొత్తం షోల్డరు నెక్ కలిపి మనం 5.5 పెట్టుకుందాం. 30 కంటే పైన వచ్చినాయి అన్నీ కూడా 5.5 పెట్టుకోవాలండి. 38, 40 వరకు కూడా 5.5 ఈజీగా సెట్ అయిపోతాయి బ్లౌజెస్. 40 ఏవో వస్తే 6 పెట్టుకోండి మీరు. అంతే, ఎక్కువ 5.5 ఉంటుంది. 30 లోపు 28, 26 అలా వస్తే 29, 30 అలా వస్తే 5 ఇంచెస్ పెట్టుకోండి. ఈజీగా సెట్ అయిపోద్ది. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5, 5.5. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5.5 ఉండేలా చూసుకోండి. చంక డౌన్ కూడా చాలామంది 6 ఇంచెస్ పెట్టుకుంటారు, కానీ 6 ఇంచెస్ అందరికీ సెట్ అవ్వదండి. బాడీ వాళ్ళ నడుము కొలత ఎక్కువ ఉన్నా కూడా చంక దగ్గర వచ్చేసి ఆమోల్ అంటే చంక రౌండ్ వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి 6 ఇంచెస్ పెట్టుకుంటే చంక భాగం అనేది లూజ్ వస్తుంది. లూజ్ రావడం వల్ల ముడతలు వస్తుంది. కాబట్టి నేనైతే దీనికి 5.5 పెడుతున్నాను. 5.5 అనేది ఈజీగా సెట్ అయిపోద్దండి. చాలామంది 6 ఇంచెస్ పెట్టుకోమంటారు అన్ని సైజులు, కానీ 5.5 అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లావు ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఆర్మ్ రౌండ్ లావు ఉంటుంది చూడండి, వాళ్ళకి మాత్రం 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి నేను 1.5 తీసుకుంటున్నా. సన్నగా ఉండే వాళ్ళకైతే 1 ఇంచే తీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజు కాబట్టి నేను 1.5 తీసుకున్నా. ఇంకా కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే 1.5 తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా చేసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ భాగం అని, ఇక్కడ నుంచి చంక రౌండ్ అని, ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ లెంత్ అని, ఇలా మొత్తం కన్ఫ్యూజ్ చేసేసి చెప్పడం వల్ల బిగినర్స్కి ఏంటంటే అర్థం అవ్వదు. చంక డౌను, నడుము ఇదొక్కటి కరెక్ట్గా పెట్టుకుంటే చెస్ట్ భాగం ఆటోమేటిక్గా సమానంగా వచ్చేసిందండి. నడుము కంటే 1.5 ఇంచులు ఎక్కువ ఉంటుంది ఎవరికైనా.
ఆల్రెడీ కొలత బ్లౌజ్ మనకి ఇస్తారు కాబట్టి దాని ప్రకారంగా అయినా మనం ఫిట్టింగ్లో అప్పుడు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్ తీసుకున్నప్పుడు ఒక టిప్ అండి, ఇక్కడ ఇలా రౌండ్ తీసుకున్నప్పుడు స్ట్రైట్గా ఈ లైన్ మీద కాకుండా కొంచెం ఇక్కడ నుంచి జస్ట్ కిందికి కొంచెం ఒక పావు ఇంచు మనం ఇలా కిందికని కట్ చేసుకోండి. మీకు చంక దగ్గర ముడత రాకోకుండా పట్టేసినట్టు లేకోకుండా ఉంటుంది. జస్ట్ ఇలా కింది నుంచి తీసుకోండి. దీనికైతే నేను ఇది 7.5 ఉంది, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసేసుకోండి. వెనక డీప్ వచ్చి 9.5 కాదు 9.5 ఇంచులు ఉందండి. కాబట్టి ఈ బ్లౌజ్కి సేమ్ కింద పైన సేమ్ యాజ్ టీజ్కి 2.5 పెట్టుకున్నాను. ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకోండి, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా కొంచెం డీప్గా కావాలనుకున్నప్పుడు, రౌండ్ పర్ఫెక్ట్గా రావాలనుకున్నప్పుడు జస్ట్ మామూలుగా ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం అండి లైట్గా లోపలికి ఇలా బయటకని తీసుకోండి. అదే మీకు ఎక్కువ డీప్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ 2.5 తీసుకున్నాను కదా, 3 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు తీసుకొని ఇక్కడ మాత్రం పెంచొద్దు. ఇక్కడ యాజ్ టీజ్గా 2.5 తీసుకోండి. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం, ఇక్కడ పావుదొక్క 3 తీసుకున్నామా అని అనుకోవద్దు. ఇక్కడ 3 ఇంచులు తీసుకుని ఇక్కడ డీప్ కావాలి కాబట్టి ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాం. కొంచెం డీప్ కావాలంటే పావుదొక్క 3 తీసుకోండి. తీసుకొని దీనికి ఇలా కలపండి. అప్పుడు మీకు రౌండ్ పెరుగుతుంది, బ్రాడ్ వస్తుంది, కొంచెం నెక్ అనేది ఇలా వస్తుంది. డీప్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా వస్తుంది సింపుల్గా. సో ఈ బ్లౌజ్కి డీప్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఫస్ట్ మనం ఏదైతే లైన్ గీసుకున్నామో ఆ లైన్లోనే కట్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక టిప్ ఉంటుంది, అండ్ హ్యాండ్ డౌన్లో కూడా మెయిన్గా నేను ఒక టిప్ చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. చాలామంది బిగినర్స్కి ఈ చిన్న మిస్టేక్స్ వల్లే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదరక వాళ్ళకి అన్ని రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో నేను చెప్పినట్టు ఇలా చేయండి. ఒకసారి మీ బ్లౌజ్తోనే చెక్ చేసుకొని చూసుకోండి, కస్టమర్ బ్లౌజ్ కూడా కాదు, ఫిట్టింగ్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారు కదా, నా వచ్చిన బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతుంది. ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది, నాకు సపోర్ట్గా ఉన్నట్టు అవుతుంది. ఇలా బిగినర్స్కి తెలియని వాళ్ళకి ఎంతమందికో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నా వీడియో ముందుకు వెళ్తే. కమెంట్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా ఒక కమెంట్ ఇవ్వండి. ఇలా ఉందనేది అర్థమైతే కమెంట్ ఇవ్వండి, అర్థం కాకుంటే అడగండి నన్ను, నేనైతే రిప్లై ఇస్తాను. ఇదైతే చేతి కుట్లకండి, ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ హ్యాండ్ పొడవు, 1/2 ఇంచు ఖర్చులు కలుపుకొని మొత్తం 10.5 పెడుతున్నా. 10.5 ఇంచులు. ఇక్కడ కూడా 10.5 తీసుకోండి. ఇటు సైడ్ అటు సైడ్ 10.5 ఇట్లా పెట్టుకొని తీసుకోవడం వల్ల మనకి క్రాస్ అనేది లేకుండా ఉంటుందండి, సమానంగా వస్తుంది, లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2.5 తీసుకోండి. ఇదేనండి నేను చెప్తా అన్న టిప్పు. చాలామంది 3 ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు 3.5 ఇంచులు అలా పెట్టుకుంటారు. కానీ 5.5 ఆర్మ్ రౌండ్ వచ్చిన ప్రతి బ్లౌజ్ కూడా 2.5 చంక డౌన్, హ్యాండ్ చంక డౌన్ అనేది తీసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఎక్కడ కూడా ఒక ముడత రాదు, లూజ్ రాదు, పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ 2.5 ఎందుకంటే చెప్తాను ఉండండి, ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకోండి. 1.5 ఇంచులు తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా కలపండి. కుడతాం కదా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఇలా ఉంటుంది కదా, దీనిపైన కుట్టాం కదా మనం ఖర్చులతో. ఇలా ఇక్కడ నుంచి వస్తుంది మనకి స్టిచ్చింగ్ వచ్చేసి. సో
ఆటోమేటిక్గా 3 ఇంచెస్ వస్తుంది చంక డౌన్ అనేది మీకు ఎగ్జాక్ట్లీ 3 ఇంచెస్ వస్తుంది. కానీ చాలామంది చాలా వరకు యూట్యూబ్లో నేను ఎక్కడా వినలేదండి ఈ టిప్ అయితే. ఇది నా సొంతంగా నేను చెక్ చేసుకొని నేను అయితే దీన్ని చాలా వరకు అబ్జర్వ్ చేసి చెక్ చేసి ఈ టిప్ అయితే చెప్తున్నాను మీకు. ఎక్కడ కూడా ఇలాంటి టిప్ దొరకదండి. 2.5 పెట్టుకుంటే మీరు ఇక్కడ మీరు కుట్టేసరికి బ్లౌజ్ కుట్టేసరికి 3 ఇంచెస్కి వస్తుందండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్ లూజ్ అయితే మీకు ఎక్కడ లూజు ముడతలు అనేది రాదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకసారి ఇలా కట్ చేసుకోండి మీరు బ్లౌజ్ అయితే. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ కదా మీరు కుడతారు. ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తీస్తారు చంక రౌండ్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వస్తుందండి. అంటే 3.5 వచ్చేసింది. ఆటోమేటిక్గా చంక అనేది ఇక్కడ చిన్నగా అవుతుంది. ఇదైతే ఈ టిప్ అయితే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. అండ్ మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. మీ కస్టమర్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతారు. డ్యామ్ షూర్గా చెప్తున్నా. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి, కమెంట్ చేయండి నాకైతే. అండ్ నా వీడియోని లైక్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది. నా ఛానల్కి అనేది సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుందండి. ఒక కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చాలా వస్తాయండి. చాలా టిప్స్ చెప్తాను మీకు. నేను బిజినెస్ టిప్స్ చెప్తాను. మన బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, కస్టమర్స్తో మనం ఎలా ఉండాలి, కస్టమర్స్ మనం ఎలా తెచ్చుకోవాలి, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన రాబోయే వీడియోస్లో. అండ్ మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ చెప్తానండి. ఇక్కడ చంక డౌన్ అనేసి నేను చెప్పకుండానే ఇలా కట్ చేశాను. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసి ఇలా ఎస్ ఆకారం ఉంది కదండి, ఇది వచ్చింది కదా, ఈ సింబల్లో కట్ చేసుకోవాలి. ఒక ఐబ్రో షేప్ లాగా వస్తుంది మనకి. ఈ సింబల్లో కట్ చేసుకోవాలి. ఎస్ ఆకారంలో వస్తుంది. ఒక టక్ ఇచ్చుకుందాం. ఇది మనకి గుర్తుగా కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రంట్ పార్ట్కి వేసేది కుట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ భాగంలో కూడా అండి. ఫ్రంట్ భాగంలో చాలామందికి ముడతలు వస్తాయి. షేప్ దగ్గర లూజ్ వస్తుంది, కప్పు దగ్గర లూజ్ వస్తుంది, చంక దగ్గర లూజ్ వస్తుంది, అసలు సెట్ అవ్వదు. చాలామంది కంప్లీట్ చెప్తూ ఉంటారు. నేనైతే 12 సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలాంటి కంప్లైంట్స్ చాలా విన్నానండి. నేను పలానా వారి దగ్గర కుట్టించాను, నాకు కప్పు మొత్తం లూజ్ అయిపోతుంది, చెస్ట్ అంతా లూజ్ అయిపోతుంది, చంక చుట్టూ మొత్తం లూజ్ ముడతలు వస్తుంది, ఇలా భుజాలు జారిపోతున్నాయి అయితే నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు. నా దగ్గరికి ఒకసారి వచ్చిన కస్టమర్ ఇక ఎక్కడికి పోరండి. నాకైతే పర్ఫెక్ట్గా అనమాట. ఇక నేను ఉన్నా లేకున్నా, షాప్ తీసినా తీయకున్నా వచ్చి వాళ్ళు ఫోన్ చేసి మరి నా కోసం ఆగి మరీ నేను ఉన్నప్పుడు షాప్ ఓపెన్ చేసినప్పుడు వచ్చి ఇచ్చిపోతూ ఉంటారండి. అంత నమ్మకం ఏర్పడింది. మీరు కూడా అలా కస్టమర్స్ని పెంచుకోవాలంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలో, బ్లౌజు ఎలా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలో ముందు చాలా వీడియోస్ పెడతానండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఫాలో అవ్వండి. మీ డౌట్స్ అనేది నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. మీ బిజినెస్కి నేను తోడుగా ఉంటానండి. నాకు మీరు సపోర్ట్గా ఉండండి. అండ్ బ్యాక్ పార్ట్ ఇలా ఒక టిప్ చెప్తా అన్నా కదా ఫ్రంట్లో. ఇదైతే చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను క్రాస్ ఎక్కువ తీస్తున్నాను అండి. దీనికి మనం క్రాస్ ఎక్కువ తీస్తున్నామంటే ఇది ఉంది కదా, ఈ మూలకి బ్లౌజ్ మనం ఇలా వేసేసుకోవాలి. ఖచ్చితంగా ఇక ఎక్కడ ప్లేస్ ఉండొద్దు. మూలకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మీకు క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ చెస్ట్ ఉన్న వాళ్ళకి కప్ అనేది ఈజీగా ఫిట్ అవుతుందండి. అందులో హెచ్చు తగ్గు లేకుండా, అంటే పట్టేసినట్టు లేకుండా వాళ్ళకి ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట చెస్ట్ భాగం అనేది. మెయిన్గా లేడీస్కి చెస్ట్ ఒకటి కుదిరితే చాలండి, బ్లౌజ్ మొత్తం కుదిరిందని అంటారు. మీరు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఫ్రంట్ భాగం కుదరకుంటే లేడీస్ అసలు ఎంత మంచిగా పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసినా బాగలేదనే చెప్తారండి. బయటికి వెళ్ళి అసలు బాగాలేదా, బ్లౌజ్ బాగా గుట్టలేదు, అంత డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి అని అంటారు. సో కాబట్టి చెస్ట్ భాగం అనేది మనం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇస్తే వాళ్ళే ఒక 10 మందిని తీసుకొస్తారు మన దగ్గరికి. ఇలా చుట్టూ మార్కింగ్ పెట్టుకున్నాను. 7 ఇంచెస్ వచ్చింది ఇది.
ఇక్కడ నాకు ఫ్రంట్ కొంచెం డీప్ కావాలి కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకుంటా అండి. ఇది ఇలా 3 ఇంచెస్ పెట్టుకొని రౌండ్ స్కేల్ ఉంది కదా, కట్ చేసేటప్పుడు మాత్రం స్కేల్ ఇప్పుడే కట్ చేస్తామని స్కేల్ కనపడదు, మార్కు బిళ్ళ ఈ గీసి ముక్క కనపడదు, టేప్ కనపడదు, అప్పటికప్పుడే మాయమైపోతే ఎత్తుకోవాల్సి వస్తుంది వీటన్నిటికి. ఇలా రౌండ్ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ అంటే కొంతమంది ఇట్లా బ్రాడ్గా అంటారు కదా, అలా ఉండడం కోసం కొంచెం ఇక్కడ నుంచి ఇవ్వండి. ఇలా బ్రాడ్గా తీయడం వల్ల వాళ్ళకి ఫ్రంట్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో మనం చేతులకి ఎలాగైతే చంక డౌన్ తీస్తామో ఫ్రంట్ పార్ట్లో కూడా చంక డౌన్ ఇలా తీసుకుంటే ముడతలు అనేవి రావు. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము, షేప్ బెల్ట్ లెంత్ చూద్దాము. కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడికి ఇంకో విషయం అండి, మనం కొలత బ్లౌజ్తో కట్ చేసినా కూడా ప్రతిసారి టేప్తో చెక్ చేసుకోండి. మీరు టేప్తో చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏ సైజు వాళ్ళకి ఎంత కొలతలు పడుతున్నాయి అనేది మనకి అర్థమవుతుంది. బిగినర్స్కి ముఖ్యంగా వాళ్ళ కొలత బ్లౌజ్ ఇస్తే మాత్రం వాళ్ళ కొలత ప్రకారం మొత్తం పెట్టేయండి. ఒకసారి ఎంత వచ్చింది అనేది టేప్తో మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకంటూ ఒక ఐడియా వస్తుందండి, ఒక అవగాహన వస్తుంది. ఏ సైజు వాళ్ళకి ఎంతెంత కొలతలు పడుతున్నాయి అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. తర్వాత ఇవి చాలా ఉపయోగపడతాయండి ఈ కొలతలు అనేవి మనకి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు బ్లౌజ్ కట్ చేస్తున్నా సరే టేప్ దగ్గర పెట్టుకొని ప్రతిదీ చెక్ చేసుకోండి. టేప్ అవసరం లేదు, కొలత బ్లౌజ్ ఉంటే అనుకోవడం మాత్రం పొరపాటండి. నాకు తెలిసిన విషయం వరకు అయితే ఇదైతే చాలా అవసరం మనకి. ఎందుకంటే కొలత బ్లౌజ్ ప్రకారంగా ఏ సైజు వారికి ఎంత కొలత ఉంది, ఎక్కడ ఎంత కొలత పెట్టాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి వరకు 1 ఇంచు పైకి 1 ఇంచు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ అని పెట్టుకోండి, లేదంటే ఉక్సులు ఉంటాయి కదా, ఈ ఉక్సు పట్టీకి వెళ్ళి కనిపిస్తుంది కదా, ఈ ఉక్సు పట్టీకి వెళ్ళి పైన పెట్టుకొని 4వ ఉక్సు దగ్గర పెట్టుకోండి. మీరు 4వ ఉక్సు దగ్గర, నాకు అయితే 4వ ఉక్సు దగ్గర వచ్చిందని పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీయాలనేది అర్థం కాకుంటే మీకు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ వరకు పెట్టుకోండి. మధ్యలో 1.5 ఇంచు ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి కొద్దిగా లోపలికి అంటే బయటికి ఇట్లా బయటికి తీసుకుంటూ ఇక్కడ దగ్గర ఇలా కలిపండి. ఇంకా కొద్దిగా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ ఫిట్టింగ్ సరిపోదు, కప్పు సరిపోదు అనుకున్న వాళ్ళకైతే ఇంకా కొంచెం కిందికి తీసుకెళ్ళండి. ఓకేనా? అర్థమవుతుందా? ఇన్ని గీతల మధ్య ఏం అర్థమవుతుంది అనుకుంటున్నారా? చూడండి, ఈ కొలత ప్రకారంగా మీరు బ్లౌజ్ కట్ చేసి మీ బ్లౌజ్ కట్ చేసుకొని మీరు వేసుకొని చూడండి ఎలా ఉందో, ఫిట్టింగ్ ఎలా వచ్చిందో మీరే నాకు కమెంట్ చేయండి. స్టిచ్చింగ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఫస్ట్ మనకైతే చాలా వస్తాయి నెగిటివ్ కామెంట్స్, వాటన్నిటి కూడా మనం చెల్లించుకోకూడదు, భయపడకూడదు. అంటే భయం అంటే ఒక రకమైన బాధ ఉంటుందండి. మనం కుట్టిన బ్లౌజ్ బాగుందంటే ఎంత ఆనందపడతామో, అలాగే నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా మనం వాటిని కూడా తీసుకునేటట్టు ఉండాలండి. అప్పుడే మనం ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళగలుగుతాం, ఎదగలుగుతాం. ప్రతిదానికి మనం అప్సెట్ అయిపోకూడదు. అలా అయితే మనం ముందుకు వెళ్ళలేమండి. నేను షాప్ పెట్టిన 4 సంవత్సరాలలో చాలా అంటే ఫేస్ చేశాను. సో అవన్నీ కూడా ఫేస్ చేసి ఇంతవరకు రాగలిగాను. నేను ఛానల్ పెట్టి మీకు చూపిస్తున్నా అంటే నేను ఎన్ని విధాలుగా ఫేస్ చేశానో అది నాకే తెలుసండి. ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్. అంటే టక్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ పెట్టుకోండి.
ఇందులో సెంటర్ చేసుకోండి. ఈ రెండిటి మధ్యలో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక టిప్ చెప్తారండి. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రౌండ్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వండి. స్పేస్ ఇక్కడ ఈ స్పేస్ అనేది ఎక్కువ ఇవ్వండి. బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ఇవ్వండి. అదే చెస్ట్ చిన్నగా ఉంటుంది కదా వాళ్ళకైతే ఈ స్పేస్ అనేది తక్కువ ఇవ్వండి. అంటే డాట్స్ పొడిగేయండి. అంటే ఈ రెండు పొడిగేయండి, ఇది చిన్నగా వేసుకోండి. అండ్ ఇంత పట్టొద్దు, ఇంత పట్టొద్దు, కొద్దిగా పట్టాలి. కొంచెం ఇట్లా మడిచినప్పుడు ఒక ½ ఇంచ్ మందం 1 ఇంచ్ మందమే పట్టుకోవాలి. ఇది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంత పట్టాలి. ఇంత ఎక్కువ పడితే ఇక్కడ అంత ప్లేస్ వస్తుంది అనమాట. సో ఇవి కూడా ఎక్కువ ప్లేస్ ఉండాలి. ఇది అంటే ఈ డాట్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండాలి. అప్పుడు చెస్ట్ పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి వీళ్ళకైతే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. నెక్స్ట్ షేప్ బెల్ట్ కట్ చేద్దాం. షేప్ బెల్ట్ కూడా అండి, షేప్ బెల్ట్ తయారు చేసుకునేటప్పుడు మనం మందంగా పెట్టుకోవాలి, పలచగా పెట్టుకోవద్దు. బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ స్టిఫ్గా ఉండి నిలబడాలంటే ఇలాని కట్ చేసుకోవద్దండి. లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఇక్కడ జాయింట్స్ పడతాయి కదా. ఇప్పుడు శారీలో వచ్చే, చీరలో వచ్చే అన్ని పీసులు కూడా తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కంపల్సరీగా జాయింట్ అనేది ఎవ్వరికో బక్కగా ఉన్న వాళ్ళకి తప్ప అందరికీ జాయింట్స్ అనేవి పడుతున్నాయి. ఈ పీసులు అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు మనం, ఎక్స్ట్రా పీసుల కోసం ఎత్తుక్కోకుండా. అందుకని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చీరలో వచ్చే అన్నీ ఎక్కువ క్రాస్ మొత్తం ఏదో ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ పీసులన్నీ జాకెట్ ముక్కలు. కొద్దిగా లావు ఉన్న వాళ్ళకైతే అసలు కష్టపడాలి ఈ బ్లౌజ్ని సెట్ చేయలేక. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో నాతో షేర్ చేసుకుండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్, స్టిచ్చింగ్లో ఎన్నో టిప్స్ అనేవి. కటింగ్ చూసారు కదండి. మధ్యలో షేప్ బెల్ట్ అక్కడ వీడియో మిస్ అయిపోయింది, క్లిప్ అనేది. ఇంకా లైనింగ్ బ్లౌజ్ మీద పెట్టి కూడా కట్ చేశాను, అది కూడా కొంచెం మిస్ అయిపోయింది. సారీ అండి, క్లిప్ మిస్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కట్ చేసిన బ్లౌజ్ అయితే ఇది స్టిచ్ చేసి వేసుకున్నాను. చంక డౌన్ అనేది అందరికీ 6 ఇంచులు సెట్ అవ్వదండి. ఇంకోటి హ్యాండ్ డౌన్ అనేది కూడా 3 ఇంచెస్ 3.5 సెట్ అవ్వదు. 2.5 పెట్టాను నేను. స్టిచ్చింగ్ చేసేసరికి కుట్టేసరికి 3 ఇంచెస్ వస్తుంది. ఇలా చంక భాగం అనేది ముడతలు లేకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది హ్యాండ్ భాగం వరకు ఫిట్ అయిపోద్దండి. ఇలాంటివి మరెన్నో టిప్స్, కటింగ్లో టిప్స్ మీకు తెలియాలంటే, చెప్పాలంటే, మీరు చూడాలంటే, నేర్చుకోవాలంటే, పర్ఫెక్ట్ టైలర్ అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ని నొక్కినట్టయితే నేను పెట్టే వీడియో ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుందండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది ముందుకెళ్తుంది. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటివి మరెన్నో మన ఛానల్లో వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.